హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న టౌన్ మార్కెట్కి వెళ్తున్నాం, వచ్చేయండి. ఎర్ర కందిపప్పు, షాపింగ్ టైమ్. ఏది బాగుంటుందో అది తీసుకో. సంతూర్ కానీ ఇది కూడా బాగుంటుంది. అందుకే మొత్తం పెట్టినాం నైట్ దమ్మాయిడు ఉన్నాయి చూడు. ఉన్నాయి చూడు, వేఫర్స్ ఫేవరెట్. హాయ్ ఫ్రెండ్స్, షాపింగ్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాం. మేము ఏమేమి తీసుకున్నామో ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది. బిర్యానీ ఆకు, సోంపు పౌడర్, వాటర్ మిలన్ చీజ్, అప్పలాలు, పాప్కార్న్, డోమిక్స్, న్యాచురల్ పవర్ పపాయ సోప్ తెచ్చాం. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ చేసేద్దామా? మష్రూమ్ బిర్యానీకి టమాటో, గోడంబి, వాటర్ మిలన్ చీజ్, గుమ్మడికాయ గింజలు, సోంపు, ఇవన్నీ మష్రూమ్ బిర్యానీ గ్రేవీకి. ఇవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ పట్టేసామండి. సరికి నీళ్లు పెట్టేసానండి. బిర్యానీ ఆకు వేస్తున్నాం. ఒక 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయండి ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేగినాయండి. ప్లేట్లోకి తీసుకుంటాను అనుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు పొడి వేసుకుంటానని. మసాలా అంతా ఫ్రై అయ్యిందండి. మష్రూమ్ వేద్దాం. ఇప్పుడు ఎసురులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. వేసుకుందామండి. మసాలా అండి, చికెన్ బిర్యానీ నేను అన్ని దాంట్లోకి వాడతాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ బిర్యానీలోకైనా వాడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఉప్పు వేస్తామండి కొంచెం. సగం రైస్ ఉడికిందండి, ఇంకా కొంచెం ఉడకాలి. పుదీనా వేస్తామండి, కొంచెం కొత్తిమీర. మష్రూమ్ అంతా బాగా ఉడికిందండి. రైస్ వేద్దాం దాంట్లోకి. ఇప్పుడు రైస్ అంతా ఇట్లా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ పైన
కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాలు దమ్ము పెట్టుకుందామండి. ఇట్లా ఏదన్నా బరువు పెట్టండి, వెయిట్ ఆవిరి బయటికి పోకుండా.